నా పేరు నెల్లూరు సంగీత్ కుమార్ అంటారు. కీర్తిశేషులు నెల్లూరు వాసుదేవరావు గారి అబ్బాయిని. నేను ఎంకామ్ వరకు చదువుకున్నాను. సురభి కళాకారుల కుటుంబంలో పుట్టడం వల్ల మరి ఈ కళనే నా జీవనాధారంగా చేసుకొని ఈ కళారాధన చేస్తున్నాను. ఇక నా పాత్ర విషయానికి వస్తే ఇందులో నా పాత్ర పేరు శ్రీహరి. నాకు 2 కుమార్తెలు. పెద్దమ్మాయి చింతామణి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ మంచి ప్రావీణ్యం సంపాదించిన పిల్ల. మరి రెండవది చిత్ర, ఉత్త వెర్రుబాగులది. ఇప్పుడిప్పుడే లోకం గురించి తెలుసుకుంటుంది. అయితే నా పని ఏంటయ్యా అంటే సమాజంలో బాగా సొమ్మున్న వాళ్ళు ఎవరో చూసి వాళ్ళ మీద నా 2 కూతుర్ని వెరగా వేసి వాళ్ళ దగ్గర సొమ్ము లాగేసుకోవడమే నా పని. మరి ఇలాంటి పాత్రలో ఈరోజు నటిస్తున్నాను. మరి అందువల్ల నవ్వడం ఒక యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం అన్నారు. కాబట్టి ఈ నాటకంలో ఎక్కడైనా మీకు హాస్య సన్నివేశాలు తారసపడినట్లయితే మీరు మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకోవాలని మీ అందరినీ ప్రార్థిస్తూ మరి ఇప్పుడు నాటకంలోకి వెళ్దాం. రసజ్ఞులైన ప్రేక్షకు మహాశైలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా నమస్కారం. నేను దేవదాసి కులములకు చెందిన దానను. నా పేరు శ్రీహరి అందులు. గత కొంతకాలముగా ఈ వేణుగోపాల స్వామి వారి కోవెలలో నేను నాట్యం చేయడము, మీరు తిలకించడము జరిగినది. వయసు పైబడి పెద్దదాన్నొకటి చేత నా అవకాశాన్ని మా పెద్దమ్మాయి అయిన చింతామణికి ఇప్పించవలసిందిగా ధర్మకర్త గారిని నేను కోరడము, అందుకు వారు అంగీకరించడము జరిగినది. కావున అమ్మాయి మొదటి ప్రదర్శనను ఇక్కడే ఏర్పాటు చేశాం. ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరూ మా చింతామణి యొక్క నాట్యమును గానమును తిలకించి తప్పులుంటే ఒప్పులుగా భావించి ఆనందించి ఆనందిస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు అమ్మాయి నృత్య ప్రదర్శనని ప్రారంభిస్తున్నాం. మా చింతామణి ఆ వేణుగోపాల స్వామి వారికి నమస్కరించి నీ నాట్యాన్ని ప్రారంభించడే.
సరే కానీ అమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అమ్మా అమ్మా ఇందాకలా మన కోవెలలో ఎవరో ఎర్రగా పుష్టిగా పొడవగా అందరి ఎవరమ్మా? ఆయన తెలియదంటే ఆలయ ధర్మకర్త వాసుదేవమూర్తి గారు లేరు, వారి కుమారుడు బిల్వమంగళమూర్తి గారు. అమ్మా 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 ఎంత అందంగా ఉన్నారు. అందగానే కాదే, బాగా ఉన్నవారు కూడా. ఏదవతల ఖాళీ స్థలంలో మేడలు మిద్దెలు కర్మాగారాలు కట్టుకుని కాపులు ఉంటున్నారే. నచ్చరా? ఏమి సిగ్గే నా తల్లి నా తల్ల. అయినా మన కంటిలో పడినవాడు ఎప్పటికైనా మన ఇంటికి రాకమానడు. సరే కానీ ఇంటికి వెళ్దామా? ఇంటికి గురుగారు మరి అమ్మాయికి చక్కనైన ఆట పాట రెండూ నేర్పించారు. మరి ముసల్దాన్ని అయిపోయింది కదా అని నా దగ్గరికి రాకుండా మాని కండి బాబు, అప్పుడప్పుడు వస్తూనే